తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ జూన్ నెలలో విడుదలయ్యేటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పైన అదిరిపోయే తీపి కబురు శుభవార్తను రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కారు. ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని చెప్పేసి తెలపడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం ద్వారా ఇచ్చినటువంటి హామీని డబ్బుల ప్రకారంగా రిలీజ్ చేయలేకపోయారని తెలపడం అయితే జరిగింది. ఇక చెప్పినట్టు విధంగానే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నది కాబట్టి మరి జూన్ నెలలో ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణలో 2,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 4,000 రూపాయలు, 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, రెండోది వచ్చేసి కొత్త పెన్షన్లు ఎటువంటి వారికి జమ చేస్తారు, ఆ కొత్త పెన్షన్లో మీరు అర్హతలు కలిగి ఉన్నారా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో తెలియజేస్తాను. ఇటు మహాలక్ష్మి పథకం డబ్బులు ఇంకా ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అదే పద్ధతిలో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 44 లక్షల మంది అర్హత సాధించినటువంటి 11 రకాల నుంచి 13 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ తీపి కబురు శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో దాదాపు 2.5 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణలో ఇస్తామని చెప్పినటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తం అయితే డేట్ అనేది ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటివరకే కొత్త అర్హతల జాబితా సిద్ధం చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక లీస్ట్ అనేది త్వరలోనైతే రిలీజ్ చేయబోతున్నారు. లీస్ట్ రిలీజ్ కాగానే మనకి దాదాపు ఈ జూన్ నెల చివరి ఆఖరిలో లేదంటే జూలై నెల మొదటి వారంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఈ నెల పెన్షన్ డబ్బుల కింద కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే అప్డేట్స్ని అయితే వెల్లడించడం జరిగిందన్నమాట. ఇక నిధులు కుదిరినట్లయి నిధులు అన్నీ సెట్ అయ్యి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఏదైతే అర్హతల జాబితా రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ నెలలో చివరి ఆఖరిలోనే కొత్త పెన్షన్ డబ్బులను అయితే జమ చేసే అవకాశాలు ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా అటు కొత్త మహాలక్ష్మి పథకం కింద మహాలక్ష్మి పథకం డబ్బులు 2,500 రూపాయలు ప్రతి నెల ఏడాదికి దాదాపు 30,000 రూపాయలను అయితే జమ చేసేందుకు ఇక్కడ నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగిందంట మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ డబ్బులు అనేది మీ ఖాతాలలో జమ కావాలంటే మీరైతే బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకోవాలనేది ఉండాలన్నమాట. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేది నేరుగా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ జమ కావడానికి అవకాశం అయితే ఉంటాయి అన్నమాట. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.